శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని అహం తేషు న చ అవస్థితః. ఈ జగత్తంతా నా చేత, నా అవ్యక్త రూపం చేత గోచరించని మూర్తిగా వ్యాపింపబడి ఉన్నది. అర్జున, వ్యక్తంగాని నా తత్వాన్ని వ్యక్తమయ్యే భూతాలతోనూ జగత్తుతోనూ పోల్చి అవ్యక్త రూపములే ఉండటమంటే సర్వభూతములు భూతభావములు నా అందు ఉన్నాయి, నా ఉనికిని ఆధారం చేసుకుని ఉన్నాయి. మరి కానీ నేను వాటి యందు వాటిని ఆధారం చేసుకుని ఉండుట లేదు అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే, నచ మత్స్థాని భూతాని పశ్యం ఐశ్వరం భూతభృత్ నచ భూతస్థః మమ ఆత్మా భూత భావనః. భూతములు నాలో ఉండటం కూడా లేదు. నా యొక్క ఈశ్వర సంబంధమైన తత్వాన్ని శాసనమును చూడు, నీవు తెలుసుకో అర్జున. నా తత్వం భూతములను భూతభావములను పోషించేది కాదు. భూతములలో కానీ భూతభావాలలో కానీ ఉండనిది కాదు. భూతాలను పుట్టించున్నది కాదు. భూతభావములను ప్రేరేపించున్నది కాదు అర్జున అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే, యథా ఆకాశస్థితః నిత్యం వాయుః సర్వత్ర గ్రహః మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థాని ఇది ఉపధారయ. ఆకాశము అన్ని పదార్థాలకు ఉండటానికి అవకాశం ఇస్తుంది, దేనితోనూ అంటుకోదు, సంబంధం ఉండదు. సర్వత్రా వ్యాపించి ఉన్న గాలి సదా ఆకాశంలోనే ఉన్నప్పటికీ ఆకాశం గాలితో ఎలా సంబంధపడటం లేదో అలాగే సర్వభూతాలు నాలో ఉన్నవనుకున్నప్పటికీ నేను భూతాలతో కానీ భూతభావములతో కానీ సంబంధం పడటం లేదు. అర్జున, నీవు ఇది తెలుసుకోవాలి. భూతములు నాలో ఉన్నవంటే నన్ను పొందినవనే అర్థం కూడా కాదు అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు.